ఎవరైతే శరీరమందు ఇలాగ శ్రమ పట్టడానికి ఇష్టపడ్డారో, అలాంటి మనస్సుని ఆయుధముగా ధరించుకొని భక్తిని సాధన చేస్తున్నారో, ఈ శరీరమందు శ్రమపడిన తరువాత, శ్రమానుభవములు కలిగిన తరువాత విచిత్రంగా కొందరిలో మనుజాశలు కనబడుతున్నాయట. ఎంత విడ్డూరం ఇది! నువ్వు సుఖాసక్తి కలిగిన వ్యక్తివి కాదు కదా, సుఖానుభవములలో భక్తిని చేసిన వాడివి కాదు కదా, శ్రమపడి స్థితికి వచ్చిన వాడివి, సుఖభోగాలను కోరుకున్నవాడే కాదు, శ్రమానుభవాల్లో ఎదిగిన వాడివి. లోయలలో పుట్టిన పద్మము నీవు, బలురక్కసి చెట్ల మధ్యలో వల్లి పద్మము నీవు, మండుచున్న పొదలో కాలని పొద నీవు. ఇలాంటి నీవు కొత్తగా నీలో మనుజాశలు ఏమిటి? ఆ మాటలు చూడండి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలంకి మీద మనుషాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగా నడుచుకున్నట్లు పాపముతో జోలిక ఏమీ లేకయుండును. లేకయుండును అంటే ఉండాలి అని. బైబిల్లోని భక్తులు పరిశుద్ధులు ఉన్నారు, మనం అలాగ ఉండాలి అని. దట్ ఈస్ ద బెంచ్ మార్క్ ఫర్ us. We need to grow up to that standard. ఇందులో లాజిక్ ఏంటంటే, ఇప్పటికే నువ్వు దేవుని కొరకు, నీ భక్తి కొరకు శ్రమ పడ్డావు కదా. ఈ భక్తి వద్దనుకుంటే, ఈ నీతి వద్దనుకుంటే, ఈ పరిశుద్ధత వద్దనుకుంటే, రాజీ పడిపోతే నీకు ఇన్ని శ్రమలు వచ్చాయి కాదు కదా. ఎప్పుడో ఎంజాయ్ చేద్దావు కదా. ఎంజాయ్మెంట్ కంటే దేవుని చిత్తం ముఖ్యం అనుకున్నావు, దేవుని ఏర్పాటు ముఖ్యం అనుకున్నావు, ఆత్మ నడిపింపక అప్పగించుకున్నావు, ఉపదేశ క్రమంలోకి వచ్చావు, శరీర విషయంలో శ్రమ పడ్డావు. శరీరమందు శ్రమపడే మనస్సు ఒక ఆయుధముగా పోరాడిన వ్యక్తివి నీవు. ఇలాంటి నీకు ఇక మిగిలిన కాలంలో మనుజాశలతో పనే ఉంది. అసలు ఆశలే ఉంటే ఇప్పుడు దాకా రావుగా, నువ్వు ఎక్కడి దాకా రావుగా. నువ్వు శ్రమానుభవంలో నలిగిన వాడివైతే, వెలిగిన వాడివైతే, పెరిగిన వాడివైతే ఇక నీలో మనుజాశలు లేకుండా, పాపముతో ఇక జోలి లేకుండా, దేవుని ఇష్టానుసారముగా జీవిస్తాడట. సింపుల్ లాజిక్, వెరీ సింపుల్ లాజిక్. మీరు దేవుని కొరకు శ్రమానుభవాల్లో ఉన్నారా లేదా అని అడిగితే 90% చేతులు లెగిస్తాయి. ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు పడ్డాం ప్రభు కొరకు, మాటలు పడ్డాం, నిందలు పడ్డాం, ఒక అబద్ధం అనలేక, ఒక ఆశ విషయంలో కూడా భయము కలిగిన వారిపై ఎంతో నలిగిపోయాం. ఈ శ్రమానుభవాలు ఉన్నమాట నిజం, అది అబద్ధం కాదు. మరి ఇంత నిజమైతే నెక్స్ట్ ప్రశ్న ఏంటి? దేవుని ఇష్టానుసారముగానే జీవిస్తున్నారా అని. ఇందాక లేచిన స్పీడ్గా ఇప్పుడు చేతులు లేకవు. ఈ రెండింటి మధ్యలో మనం ఉన్నాం. నేను అనేది ఏంటంటే, ఇంత సాధించుకొచ్చాంగా, ఇన్ని బాధలు పడ్డాంగా, ఇంతకాలం నమ్మకంగా రోషంగా బతికాంగా, రాజీ పడకుండా ఇంతకాలం శరీరమును కోరికలు కాల్చుకొని బతికాంగా, ఇంకొంతకాలం జాగ్రత్త పడితే దేవుని ఇష్టానుసారంగా జీవిస్తే అధిక మహిమలోకి వెళ్తాం కదా. ఈలోపు ఎందుకు వచ్చిన కకృతి, ఈలోపు ఎందుకు వచ్చిన బుద్ధిహీనత? నాకు యోహాను గారిని చూస్తే ఆ మాట అనిపిస్తుంది. ఏమయ్యా పెద్ద మనిషి, ఉద్యోగాన్ని, వలల్ని, పడవల్ని, కుటుంబాలన్నీ ఒక్క క్షణంలో వదిలేసుకొని, అరే ఫ్యామిలీలు కూడా వదిలిపెట్టుకొచ్చినోడు ఎంత తక్కువ వైరాగ్యం ఉండేది. ఏమన్నా ఉద్యోగమే కాదండి, అది కూడా భార్యతో డిస్కస్ చేసి, పిల్లలతో మాట్లాడి, అమ్మలతో మాట్లాడి, ఒడ్డుకొచ్చారు, యేసుప్రభుకి ఆకేశాడు. కూర తెస్తాము అని వచ్చిన వాళ్ళు అసలు ఎప్పటికీ కనపడకుండా అక్కడే ఉండిపోతే, అసలు ఏమైపోయాడు ఇన్ఫర్మేషన్ కూడా లేకపోతే, పోనీ వలలు అమ్మేసో, ఎవరికైనా అద్దెకిచ్చో, పోనీ ఇంటికి అప్పు చెప్పో కదా, ఆడ మారేసి వెళ్ళిపోతే, వాట్ కైండ్ ఆఫ్ ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్ హీస్ అని బాధపడిపోవాలి కదా. ఇన్ని త్యాగాలు చేసి వచ్చిన వాళ్ళు, ఇన్ని వదిలేసుకొచ్చినోడు
ఆ కుర్చీ మీద ఇంట్రెస్ట్ పట్టుకుంది పెద్ద ఆయనకి. అసలు ఆ 12 మందిలో కాస్త యోగ్యుడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు, ఏ సురమును అనుకున్నాడు, ఆయన గుండె చప్పుడు బాగా ఎరిగిన వాడు ఎవరైనా ఉంటే ఆయన పేరు యోహానే కదా. ప్రభువా నువ్వు వెళ్ళిపోతే నెక్స్ట్ ఎవరు నువ్వేనా, నీకన్నా ఎవర్రా యోగ్యుడు అనిపించుకోవడానికి ఎన్ని తెప్పల్లో. పని అవ్వలేదని వాళ్ళ అమ్మతో చెప్పేస్తాడు మళ్ళీ. రే మీరు ఏమడుగుతారో మీకు తెలియట్లేదు అన్నా, సరే పర్లేదులే, నేను పొందే బాప్తిజం పొందుతాంలే, ఎన్నన్నా పడతావు, నాకు ఆ కుర్చీ గ్యారంటీ కన్ఫర్మ్ చేసి వెళ్ళిపో. నువ్వు పోతా ఒక్కటి కన్ఫర్మ్ చేస్తే నేను ఇక్కడ ప్రశాంతంగానే ఉంటాను. నేను డబ్బు సంపాదించాలనా, ఏమైనా పనికి మళ్ళీ ఆశలు ఉన్నాయా? కానీ ఆ ఆశ దేవుని ఇష్టమైతే కాదు. యోహాను పెత్తనాన్ని, నాయకత్వాన్ని, ఆధిపత్యాన్ని, కుర్చీని కోరుకోవడం దేవుని ఇష్టమా? మాట్లాడాలి మీరు. ఇప్పుడు యోహాను శరీరంలో శ్రమపడిన భక్తి చేస్తున్నవాడు కాదా? మాట్లాడరా. మరి ఇంత మంచి భక్తి చేసినోడు ఏం చేస్తున్నాడు? దేవుని ఇష్టానుసారముగానే ఉన్నాను అని చెప్పే పరిస్థితి లేదు. బిడ్డలారా, నీచ నికృష్ట పాపిష్టి పాపాలు ఎన్నో వదిలేసుకొని దేవుని కోసం బతికే మీలో కొన్ని మనుజాశలు తేడా కొట్టేస్తుంది మొత్తం. ఇంతగా శరీరాన్ని కాల్చుకొని, కోరికల్ని కాల్చుకొని కర్రగా మారిపోయి బతుకు, కోరికలు లేకుండా, ఆశలు లేకుండా ఒక వైరాగ్యం ఉపేక్షణ బతుకుతున్న నీకు కొన్ని చిన్న చిన్న చిల్లర పనులు ఉన్నాయే, మొత్తం నాశనం కొట్టేస్తుంది. ఒక పెద్ద బెలూన్ నాశనం అవ్వడానికి గుణపంతో పొడవక్కర్లేదు కదా. ఒక చిన్న ముళ్ళు, చిన్న సూది చాలు, నాశనం. దాని పర్పసే వేస్ట్. ఇంకా ఇంతబడి ఆధ్యాత్మిక జీవితానికి పెద్ద పాపం అక్కర్లేదండి, చిన్నది చాలు. సులువుగా చిక్కులు పెట్టేదన్నాడే చాలు. సింపుల్ లాజిక్. నా బిడ్డలుగా మీ అందరి పట్ల నాకు ఒక ధైర్యం, విశ్వాసం ఉంది. సుఖభోగాల్లో ఎవరు బతకటం లేదు, శ్రమానుభవాల్లో భక్తిని సాధన చేస్తున్నారు. అయితే ఒక్క ప్రశ్నకు నేను జవాబు చెప్పాలని మీరు చెప్పాలి. దేవుని ఇష్టానుసారంగానే భక్తి చేస్తున్నారా? నీ సొంత ఇష్టాల మధ్యలో జొరబడుతున్నాయి కదా, నీ ఇంట్రెస్ట్లు కొన్ని ఉన్నాయి కదా. అందుకే పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలి అనేది. ఆయన రక్తాన్ని బట్టి, వాక్యాన్ని బట్టి, దేవుని అగ్నిని బట్టి, వాక్యపు స్నానాన్ని బట్టి పరిశుద్ధపరచబడుతున్నారు. కానీ సంపూర్ణతలోకి రావట్లేదు. ఇంకా ఉండిపోతున్నాయి మన తెలివి, మన జ్ఞానం, మన ఆశ, మన కోపం, మన పగ, మన క్షమించలేని ఇవన్నీ ఉండిపోతున్నాయి. అంటగా కంటతో పట్టిన వాక్యం, శరీరమందు జీవించు మిగిలిన కాలం. ఓసారి మీరు అనండి, నా మిగిలిన కాలం అనండి, ఇంకా మిగిలిన కాలం అనండి. మనుజాశల చొప్పున కాకుండా దేవుని ఇష్టానుసారముగానే నేను బ్రతకాలి. విశ్వాసంగా గట్టిగా ఆమేనని చెప్పండి. మరోసారి ఆమేననండి. దేవుడు ఈ మాటను స్థిరపరచు కృప అనుగ్రహించునుగాక. నిబంధనలో తీర్మానంలో నిలబడే శక్తి దేవుడు మనకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ శ్రమానుభవాలు, నీ యొక్క వైరాగ్యము, నీ యొక్క ఉపేక్ష, నువ్వు పడ్డ బాధలు, పెట్టిన ఖర్చు, చేసిన త్యాగం నేను ఏం చేసిందంటే 0 నుంచి 90 మార్క్స్ తీసుకొచ్చింది. 90కి వచ్చావు. 90కి వచ్చాక చిన్న ఆశ, చిన్న బలహీనత మళ్ళీ నేను 70కి, 80కి, 60కి లాక్కొస్తుంది. ఏమాత్రం వెనుకబడతలం లేని ఆధ్యాత్మిక సోపానములో, ప్రస్థానములో ముందుకు సాగాల్సిన నీవు వైకుంఠపాలిలో పాముల చేత మింగబడి కిందకు వచ్చినట్టుగా అయిపోతుంది ఆత్మీయ జీవితం. ఈ వారం 3 రోజులు ఉపవాసం ఉన్నావు, కన్నీరు కార్చావు, ప్రార్థన చేసావు. అయ్యా పరిశుద్ధపరచు ప్రభువా, శుద్ధీకరించు ప్రభువా, అభిషేకించు ప్రభువా, నూతన పరచుని ఏడ్చావు. ప్రభు కృపించాడు, కడగబడ్డావు, బాగానే ఉందంతా. మార్కెట్లోకి వెళ్ళావు, బయటికి వెళ్ళావు, డ్యూటీకి వెళ్ళావు, ఎవరినో కలిసావు, కోపం వచ్చింది, చిరాకు వచ్చింది, చెడ్డ మాట మాట్లాడావు, పాత కోపం బయట పెట్టావు, క్షమాగుణం స్థితి కనబెట్టావు. ఈ 3 రోజులు సంపాదించుకున్న 70 మార్కులు సగం నాశనం అయిపోయినాయి రోడ్డు మీద. ఆయన ఏమన్నాడంటే, ఇక మిగిలిన కాలమైన దేవుని ఇష్టం చేయండిరా.
అందుకే 4వ వచనం ముగింపులో అన్యజనుల ఇష్టము నెరవేర్చుట గతించిన కాలము చాలు. అంటే గతించగలం జరిగింది, అన్యజనుల ఇష్టం జరిగిపోయింది. బంధువులను, స్నేహితులను, పెద్దవారనో, మనకు హెల్ప్ చేసిన వాళ్ళనో, రేపొద్దున ఉపయోగపడతాడనో ఎవడెవడో ఇష్టము నెరవేర్చాల్సి వచ్చింది బతుకులో. ఇక పోనే దరిద్రం గతం నాస్తి. ఇక మిగిలిన కాలమైనా నా ప్రాణమా అని దావీదు పదే పదే తన ప్రాణంతో చెప్పుకున్నాడే. కోరహు కుమారులు చెప్పుకున్నారు, అధికారం బట్టి, అభిషేకమును బట్టి, వాక్య వాగ్దాన బలమును బట్టి మాట్లాడుతున్న ప్రాణమా నువ్వు రాజీ పట్టడానికి లేదు. మిగిలిన కాలమైన దేవుని ఇష్టం అనండి, అనండి గట్టిగా. మిగిలిన కాలమైన దేవుని ఇష్టానుసారముగా జీవించే కృప దేవుడు నీకు నాకు సమృద్ధిగా దయచేయునుగాక. విశ్వాసముతో చేతులు పైకెత్తి స్తోత్రాలు చెప్పండి, 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 చెప్పా గట్టిగా. స్తోత్రములు చెప్పుచుండగా నీ మీదకి దేవుని కృప దిగినుగా. బంధకములు తెంపివేసే కృప, నూతన బలమిచ్చే కృప, ప్రతి బలహీనతలు కాల్చివేరే కృప, మనుజోషుల చొప్పున కాక దేవుని ఇష్టము నెరవేర్చే కృప యేసు నామములో సమృద్ధిగా కలుగునుగాక. దేవునికి చప్పట్లు కొట్టి థ్యాంక్స్ తెలియచేయండి. చప్పట్లు కొట్టినప్పుడు నోరు మూసుకోకర్లేదు. గివ్ థ్యాంక్స్ అంటు ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. We are chosen people, separated people. We have been called to be the royal priesthood, a holy nation, to lead and compromise life. ఎక్కడ రాజీ పడటానికి లేదు. బిడ్డలారా, దేవుని వాక్యాన్ని ఆలోచన చేస్తున్నారా మీరు? ఆ మాటలు పట్టి పీడిస్తున్నాయి నన్ను. శ్రమ పడిన వారు సుఖపడ్డోళ్ళు కాదు, వాళ్ళు అలవాటైపోయిన ప్రాణం సుఖాలకు అలవాటు పడిపోయారు బాబు కాదు. జీవితంలో ఎన్నో కోల్పోయిన ముఖాన చిరునవ్వురు చెగనీయకుండా, ఎవరైనా కలిస్తే ఎక్కడికైనా వెళ్తే తమకు అసలు ఏ బాధ లేనట్టుగా వారి బాధల్లో వారిని ఓదార్చడం. నిజానికి వీళ్ళకి బాధలు లేవా? వీళ్ళు ఏమైనా సుఖానుభవంలో వచ్చిన వాళ్ళ? శ్రమ పట్టడానికి ఇష్టపడిపోయి అలవాటు పడిపోయి బతుకుతున్న వాళ్ళు. ఈ కష్టం అలవాటైపోయింది, ఈ శ్రమ అలవాటైపోయింది, ఈ చాలించాలని జీవితం అలవాటైపోయింది. ప్రపంచం దృష్టిలో సంపన్నులు, వ్యక్తిగత జీవితంలో అర్రకొర అవసరాలతో బతికేస్తున్న జీవితాలు. ఎంత అడ్జస్ట్ అవుతున్నాం? ఇంత బతికి ఇంటి వెనకాల తెచ్చినట్టు ఇంత భక్తి చేసి ఎక్కడో ఒక సొంత ఆశ ఉండిపోయి మొత్తం నాశనం అయిపోతుంది. శరీరమందు శ్రమ పడిన వారు ఇక మీదట మిగిలిన కాలము మనుజాశల చొప్పున కాక, అంటే సాధారణ మనుషులకు వచ్చే ఆశలు కాక, మనుషులందరికీ కలిగే ఆకాంక్షలు కోరికలు కాక ఏం చేయాలట? దేవుని ఇష్టానుసారముగా. అనండి ఆమేనని. కనీసం ఈ మాట ఈరోజు మీరు 100 సార్లు అన్న బలకాల. అడుగురు తిరుగుతారు, నేను దేవుని ఇష్టానుసారంగా బతకాలి బాబోయ్, నేను దేవుని ఇష్టానుసారం. నీ మనస్సులో నేను తినేస్తున్నాను అది. యూ నీడ్ టు కన్ఫెస్ విత్ యువర్ ఓన్ మౌత్. నా జీవితంలో ఇప్పటికే చాలా కాలం అయిపోయింది. నేను ఎప్పుడు సుఖపడింది లేదు, నేను ఎప్పుడు సరదాలు పడింది లేదు, నేను ఎప్పుడు ఎంజాయ్ చేసింది లేదు. కానీ దేవుని ఇష్టానుసారంగానే జీవిస్తున్నాను అని చెప్పలేకపోతున్నాను. ఇక మిగిలిన కాలంలో దాన్ని సాధించాలా? సుఖపడింది ఎప్పుడు, ఎంజాయ్ చేసింది ఎప్పుడు, మనం రాజీ పడిపోయామా? షడ్రక్ మేషక్ అబేద్నెగోలాగే విగ్రహారాధన విషయంలో రోషంగా లేమా? దానియేలు విషయంలో, ప్రార్థన విషయంలో రోషంగా లేమా?
అపోస్తల విషయం లాగానే స్వార్థ ప్రకటించడానికి భయపడకుండా ముందుకెళ్ళి తిప్పలు తెచ్చుకోలేదా? యోబు లాగానే శ్రమలు వచ్చిన దేవుని దూషించకుండా స్తోత్రాలు చెప్పుకొని బతకలేదా? ఎక్కడ తక్కువ చేశాం? అంటే ప్రధానమైన విషయములలో చాలా ఫోకస్డ్గా ఉన్నాం, చాలా సీరియస్గా ఉన్నాం. చిన్న చిన్న కొట్టేస్తుంది. ఎప్పుడో ఎగ్జామ్ రాసినప్పుడు ఒక్క తప్పు లేకుండా, ఒక క్వశ్చన్ వదిలిపెట్టకుండా ప్రతి దానికి అంటే అడిషనల్ సీట్ తీసుకోవడం, రైట్వే పేపర్లో ఆ నెంబర్ కనపడాల. ఏందిరా అని ఎంక్వైరీ కొడితే ఆడి పేపర్ మీద ఆడి పేరు కానీ నెంబర్ కానీ లేదంట. ఆడన్నిటికీ ఆన్సర్లు రాసాడు, ఆడి పేరు నెంబర్ రాయిలా. ఆడ ఆల్ టికెట్ నెంబర్ లేదు, రోల్ నెంబర్ లేదు, అసలు ఏమి లేదు, మన్ను మశానం. ప్రశ్నలకు జవాబులు తప్ప ఇంకేమి లేవు. అది ఎవడిదని వేయాలి పేపర్లో పేరు? రాసినాడు కూడా బాగా రాశాడు, ఎవడిదని వేయాలా? నేను చాలా సంవత్సరాల క్రితం ఒక ప్రసంగం చేశాను, మైనర్ మిస్టేక్స్ కెన్ క్రియేట్ మేజర్ ప్రాబ్లమ్స్ అని. చిన్న చిన్న తప్పులే పెద్ద సమస్యలు సృష్టిస్తాయి. ₹50,00,000 కారు కొనుక్కొని ఆఫ్టర్ ఆల్ ₹50 బ్రేక్ వేరు గురించి ఆలోచన తీసేతలు పడాయంటే ఎంతమందిని చంపేతావు? నువ్వు చచ్చిపోతావు. ₹1000 మటన్ తీసుకొచ్చాను, కూర బ్రహ్మాండంగా కూడా, అందులో కొత్తిమీర కూడా ఎంత వేసేసాను. వేసావా? ఉప్పు మట్టికే వేయలేదంట. ఉప్పు ఏమంటుందంట? అన్నీ చూడు అంటుందంట. ఎక్కడో దెబ్బతింటున్నావు చిన్న చిన్న విషయాల్లోనే. చెప్పు నీ ప్రాణంతో ఈ రోజున, నా ప్రాణమా ఇక మిగిలిన కాలమైన మనుషాశల చొప్పున కాక దేవుని ఇష్టానుసారంగా నేను జీవించాలి. నా గురించి రేపోతాను దేవుడు చెప్పాలి. యోబు గురించి చెప్పినట్టుగా దావీదు చెప్పినాడు, అరే నా ఇష్టానుసారంగా బతికాడరా, నా కోసం బతికాడు. నువ్వు నేను చెప్పేసుకోవడం ఏముంది అన్నావు, ఆయన చెప్పాలి కదా. అన్నీ వదిలిపెట్టుకుని ఆయన కలిసి తిరుగుతున్న అపోస్తలులు చూసినాయి. మీరు ఎవరికైనా అనుకున్న విశ్వాసం దట్టరా అన్నాడు యేసు ప్రభు. అర్థమైపోలే ర్యాంకింగ్ ఎవరికి వచ్చిందో, టాప్ ర్యాంకు. తన కూతుర్ని బాగు చేయమని వచ్చింది ఆవిడ. తమ అన్నీ వదులుకొని వచ్చే వాళ్ళు వీళ్ళు. ఆమెను చూపించి ఇలా క్లాస్ చేశాడు. చాలా చేసేస్తున్నాం మనం, మార్కులు రావట్లేదు. ఇద్దరు స్నేహితులు గొడవలు వేసుకొని వెళ్ళిపోయారన్న, కర్రలు నరుకుతాయి. మంచి చెరుకో లావు అయినటువంటి చెట్లు చూసుకున్నాను. అరే కొట్టుకో, చెరొకలో గడ్డలు నరుగుతున్నారు. ఒకడికి నాన్ స్టాప్ ఏకపిగిన బాధ ఎత్తున్నాడు రెస్ట్ తీసుకోకుండా. ఇంకొకడు ప్రతి 5 నిమిషాలకి ఎటో పోయి వస్తున్నాడు. ఓసారి 2 సార్లు చూశాడు. ఈడు అనుకున్నాడంట, వీడు మరీ అటకారం, ప్రతి 5 నిమిషాలకి రెస్ట్ కావాలి వీడికి, 20 పద్దకి ఎక్కడికి వెళ్తున్నాడు వీడు అని తిట్టుకుంటున్నాడు. ఈ 5 నిమిషాలకు ఒకసారి సైడ్కి వెళ్ళి వచ్చేవాడు చెట్టు ముందు నరికేసాడు. నాన్ స్టాప్గా బాధ చేసేవాడు, చెట్టు అలాగే ఉంది. ఇంకా ఏందిరా నువ్వు పద్దాకెటో పోయి పాడు పనులు వేసి వచ్చావు, అయినా నీ చెట్టు తొందరగా పడిపోయింది. ఇద్దరిది ఒకేలా ఉన్న చెట్టు చూసుకున్నాం, ఇదేందిరా అని అడిగితే ఆడు చెప్పాడంట, నేను రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళదనియా, ప్రతి 5 నిమిషాలకు ఒకసారి వెళ్ళి రాయి మీద గొట్టలు నూరుకొత్తానని చెప్పాడంట. కొడుతున్నా కొద్దాడు గొట్టలో మొండి తెలిపోతుంది. ఎప్పటికప్పుడు పదినెట్టుకోకపోతే అనండి, ఎప్పటికప్పుడు నూరకపోతే, కొలిబులోకి తేకపోతే దేవునికి స్తోత్రం కలుగునగా. సామెత 27 అని చెప్తాడు, ఆయన షాప్ అండ్ సాయన ఇనుమునే పదును పెట్టుద్ది. నీ ఫ్రెండ్ ఎవడో, నీ సొల్లు కొట్టేది ఎవరితో, పద్దాక ఫోన్ ఎవరితో, నిన్ను పొగిడేవాడుతోనా, నీతో నిన్ను మెచ్చుకునే, అయ్య బాబు మీరు సూపర్ అండి, అయ్య బాబు ఓ ఎంతలా అయిపోయి చచ్చిపోతున్నావు, వదిలై దరిద్రం అంతా. నిన్ను పదును పెట్టేవాడి దగ్గరికి వెళ్ళో, నూరేవాడి దగ్గరికి వెళ్ళో, టైం వేడి చేసుకోకో. మిగిలిన కాలమైన దేవునికి స్తోత్రం. మనుషాశలు చొప్పున్నాడు. ఒక మనుజాశలు ఏమిటి? పొగడాలని ఆశ, 10 మంది మెచ్చుకోవాలని ఆశ, 10 మంది కంట్లో పడాలని ఆశ. ఎవడి కంట్లో పడాలి నువ్వు? పరమవరుడైన ఇస్సాకు పెండ్లి కుమార్తెగా నిన్ను తీసుకెళ్ళడానికి ఒక ఆయన పంపించబడ్డాడు. ఆయన పేరు పరిశుద్ధాత్మ అనబడుతుంది, ఎలియాజర్. ఆయన కంట్లో పడాలా?
సెలక్షన్ కమిటీ చైర్మన్ ఆయన. ఏకసభ్య కమిషన్ అంటారు, ఇంకో టీమే లేదు అక్కడ, ఆయన ఒక్కడే బాయికాడ కూర్చొని చూస్తున్నారు. ఇందులో ఎవరు కరెక్ట్ అనిపిస్తాడో వాళ్ళని తీసుకెళ్ళి సక్కిచ్చేస్తాడు. నీ తెలివితేటల రికమెండేషన్లు పడవెక్కడా? పరిశుద్ధాత్మ వచ్చి కూర్చున్నాడు భూమి మీద, టచ్ అని తోసేత్తకి ఊది పడేత్త గదే అని వచ్చింది. ఇందులో నికార్సన సరుకుంటే సెలెక్ట్ చేసి పట్టుకెళ్ళిపోతాకు వచ్చాడు ఆయన. శేషాయిలు అమ్ముకొని గుడ్డముక్కలు అమ్ముకుంటా గదే అని వచ్చింది ఇక్కడికి. పనికిమాలి సిద్ధాంతాలు, పనికిమాలి పనులు. ఓరు నూనె పోసేస్తే ఒక కూట పెట్టాం ఎందుకురా? ఆ పేరు మీద ఎక్కువ మంది వస్తారు, ఎక్కువ వస్తుంది. ఏంటన్న నక్కే కానీ చిరాకు వచ్చేస్తుంది నాకు ఇప్పటికే. ఎక్కడైనా మనుజాశల చొప్పున నడవక. ఇంత స్ట్రెస్ చేసే కారణం ఏంటంటే వీళ్ళందరూ దేవుని కొరకు కష్టాలు పడ్డోళ్ళండి. అది నా బాధ. వాళ్ళు ఫస్ట్ నుంచి అంతే పనికి మళ్ళీ బ్యాచ్ వదిలేద్దంటే అబ్బే అలాంటి వాళ్ళు కాదాలే. శ్రమ పడ్డ వాళ్ళు దేవుని కోసం. ఇరుగు పొరుగులతో బాధలు పడ్డారు, శరీరంలో బాధలు పడ్డారు, ఫ్యామిలీలో బాధలు పడ్డారు, ఆర్థిక వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఆస్తులు కోల్పోతూ ఇన్ని రకాల బాధలు పడిన తర్వాత మా చిన్నప్పుడు ఒకడు మాతో పాటు మా స్కూల్ చర్చి కొత్త మొదలెట్టాడు. అరే శాస్త్రి కొంచెం ప్రార్థన నేర్పురా. మీరు అందరూ చేసేస్తున్నారు, నాకు వస్తలేదంటే నేర్పాను. ఇలా ఏమి లేదురా, మన తండ్రి అయినా మన బాధల కష్టాలు చెప్పుకొని చివరిలో వేసినాములు అడుగుతుంటే సరిపోతుందిరా అని ఇప్పుడు చెప్పాను. అరే రేపు శనివారం మాకు శనివారం గొలుసు ప్రార్థన అందరూ చేయాలి, ఎంతమందో అంతమంది చేయాలి, టైం ఎంతైనా సమస్య లేదు. ఇక మన చిన్న పాస్టర్ గారిలాగా టైం చూసుకొని తెవిలిస్తాక అవ్వదు. ఇంకా నన్ను నడిపితేనే గొలుసు ప్రార్థన చేయాల్సిందే. చేతకూడి చూడమంటే డాడీ అసలు వదులుతాక పర్మిషన్ లేదు. ఈడు అందుకున్నాడు, బాగా చేశాడు. మేము కూడా దేవుని కృపలో మంచిగా ప్రార్థన నేర్చుకున్నాడు అనుకున్నాం. ఆమేన్ అనగానే కలిసి ఎరా బాగా చేశానా? పోయింది, మొత్తం పోయింది. మేము ఎవరో మాట్లాడలేదు. సీరియస్గా ఎలా బాగా చేయలేదా? బాగానే ప్రాక్టీస్ చేశాను రా అంటాడు. ఓ పక్కన మా సింహం స్టేజ్ మీద కొట్టేస్తాడని భయం, ఈడేం వదులుతలేదు. సర్లే పాత్రకి మాడదానంటే ముందు చెప్పరు, బాగా చేశాను లేదా? నువ్వు బాగా చేసేవరా బాబు. కూటమైన తర్వాత మొత్తం అంతా కూర్చోబెట్టి అట్ట కాదరా ఎట్టు కాదరా అని చెప్తే మళ్ళీ ఇదోటి ఉందండి. కరెక్ట్గా చేసాం కదా, ఈ వారం ఏదైనా బెనిఫిట్ అవుతుందని చూస్తున్నాడు, నువ్వు మళ్ళీ గాలి తీసేవేంటి అన్నాడు. అంటే ప్రార్థన చేయటం అనేది ఒక భక్తి సాధన. అందరికీ నచ్చాలని కోరుకోవటం మనుజాశ నాశనం అయిపోతుంది. ఏ రోజు ప్రసంగం చేస్తే స్వయంగా దేవుని స్వరం అన్నారంట ప్రజలందరూ. ఎంత పవర్ఫుల్గా మాట్లాడి ఉంటాడండి. ఆడి ఫీల్ అవటం కాదు, జనం అన్నారంట ఇది దేవుని స్వరమే కానీ మనుషుని స్వరం కాదని. అంత పవర్ఫుల్గా వాడబడ్డాడు. వాడబడ్డందుకు మరి మనం ఆ మాత్రం చెప్పగలం మరి అనుకున్నాడంట. దాన్ని చంపేశాడు యేసు ప్రభు. దేవుని దూషించలా, మరి ఏమనుకున్నాం మనమే బేబత్సం అనలా. లోపల దేవుని మహిమపరచలేదు. ఎందుకు మహిమపరచలేదు? ఆయన దయే, ఆయన కృపే, ఆయన ఫీల్ లేదు కాబట్టి మనం ఆ మాత్రం చెప్పగలం. మరీ బొత్తిగా అంత అనాథలం ఉన్నామేంటి? నాకు ఇచ్చి చూడు ప్రవహించేస్తానని ఒకడు. రామగుండం సెమినార్కి వెళ్తే నా రూమ్లో కూర్చుంటే నన్ను కలవడానికి వచ్చాడు పాస్టర్ గారు ఆ ఊర్లో. అన్నా నేను కూడా మీలాగే ప్రవహిస్తా, అట్లా ప్రవహిస్తా అన్నాడు. నేనే ఆడ ప్రవహించాను రయ్యా. నేను కుదురు కూర్చొని ఉంటే జోక్ కాదు నాకు ఇయ్యి నేను ప్రవహిస్తా అంటే, నేను కాదు ఇచ్చేది అయ్యికి చెప్పి వెళ్ళి ఆయన ఇస్తే నేను పని చేసి నువ్వు వాడబడుతున్నాను, నేను ఇచ్చేది ఏంది నీకు అంటే ఆడ ఉడకదు పప్పు, నేను పొరుగురోని కాబట్టి నాకు చెప్తున్నాడు వచ్చి. నేను చెప్పా ఈ పప్పు కుక్కర్లో వేసి ఉడకదలే వెళ్ళిపో అని చెప్పా. ఇది ఉట్టిదే. అవి ఇనుప గింజలు తీసుకొచ్చి గుగ్గులని నాకు పెట్టేవరా ఈ ఉడకవయ్యి. మారు మంచి ఏడుంది నీకు? ప్రవహిస్తాడట, ప్రవహిస్తాడు. నేను పోయి అయ్యి చెప్పి అయ్యా ఆయన బాగా ప్రవహిస్తాడంటగా అయిపోయామంటే ఆయన చాలా సీరియస్గా కథ మనం 100 చెప్తాను ఒక్క సైగా ఒక్క మాట, ఏం పదాలు కూడా ఉండవు, అయిపోయింది కోటం. ఏం ఎక్కువ తక్కువ పదాలే ఉండవు. వద్దు పాస్టర్ అంతే. నా బ్యానం తోడేస్తున్నాడు బ్యాన్
దేవునికి స్తోత్రం చెప్పండి. మనం 100 చెప్తాం, అయ్యగారు ఎక్కువ తక్కువ మాట్లాడు ఒకటే సైగా కథం. 25 సంవత్సరాల సేవ తర్వాత అయ్యగారు ఒక ఇల్లు కట్టుకున్నారు, మంచి బిల్డింగ్ ఒకటి కట్టారు. పెద్ద దైవజనులు బోల్డ్ మంది ఉన్నారు అక్కడ ఓపెనింగ్కి. అయ్యగారి ఇల్లు ఓపెనింగ్ అంటే అందరితో పాటు సంతోషం మేము వెళ్ళాం. అంతమంది 5 రోజులు పెద్ద పెద్ద దైవజనులు అందరూ ఉంటే అంతమందిలో స్తోత్రాలు చెప్పిన తర్వాత దైవజనులు చెప్పనే గారు వచ్చి రేపు ఓరే నాయనో గుండె జారిపోయి, అయ్యో వద్దయ్య బాబు, అమ్మో నేను వద్దయ్యా, చాలా పెద్ద పెద్ద దైవజనులు అమ్మో పెద్దలు అమ్మో నాయనో అని నేనంటే అంత విని నేను చెప్పిందంత ఎడిపోయింది. అయ్యా బాగోదయ్యా, అమ్మో పెద్దవాళ్ళు ఉన్నారు వద్దయ్యా, నీ దండం పెడతాను, అయ్యో వద్దయ్యా అంటే మరి ఎంతసేపు చెప్పినాయి స్తోత్రం. నాకు ప్రిన్సిపల్ బాధ్యత ఇచ్చి కూర్చోబెట్టారు నన్ను. నా సబ్జెక్టులు నాకు అయిపోయినాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఫ్యాకల్టీ ఎవరో వస్తారు. నేను అప్పుడు దాకా చెప్పి 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 రూమ్లోకి వచ్చి అటు నడుమాల్చా. ఫోన్ చేశారు అయ్యారు, అయ్యా పాస్టర్ ఈ క్లాస్ మీరు తీసుకున్నారు, ఇప్పుడు దాకా 3 పగలం రాత్రులు నా స్టాప్గా చెప్తే ఈ క్లాస్ నాది కాదు ఇంకొక ఏంటంటే ఆయన రాలేదు పాస్టర్. అయ్యో మరి ఇప్పుడు నేను ప్రిపేర్ అవ్వలేదు అయ్యా, నాకు ఓపిక లేదు, నా వల్ల కాదు. లేదు నేను మీకోసం ప్రార్థన చేస్తాను. నేను కాదు నా కోసం ప్రార్థన చేసే బదులు మీరే చెప్పచ్చు కదంటే అయ్యా నేను అసలు సిద్ధపడలేదు. ఫోన్ కట్ చేసేసి మిస్టర్ ఎవరెడీ ఐ నో యువర్ కేపబుల్ ప్లీజ్ గో అని పెట్టి స్విచ్ ఆఫ్ చేసేసాడు పెద్ద మనిషి. మళ్ళీ రెస్పాండ్ అవ్వడానికి ఫోన్ చేస్తకుండా మళ్ళీ వెళ్ళి తలుపు కొడితే తలుపు తీయడు. అక్కడేమో అనౌన్స్మెంట్ చేసేస్తుంటారు జఫనే గారు వస్తున్నారని. ఇదేమో రూమ్ తలుపేసి ఉంటుంది, తాళం తీయడు, ఏసు రక్తం చేయం, ఫోను స్విచ్ ఆఫ్. కూటమి అయిపోయి తలుపు తీసి థ్యాంక్ యూ పాస్టర్ గారు వెల్కమ్. అయ్యా ఇట్లా చేయటం అన్యాయం కదంటే చక్కగా ప్రశాంతంగా నవ్వుతుంటాడు కూర్చొని. ఆయనే చెప్పారు ఒకసారి, నేను కోస్తాను జఫన్య గారు కోస్తారు, కాకపోతే అది రంపం, నాది సర్జికల్ బ్లేడు, సైలెంట్ కోసేస్తుంటాను అంతే. ఆయన కొంచెం అడావుడు కనపడుతుంటుంది, ఇద్దరం చేసే పని కోసేయటమే. కోసినట్టు కూడా తెలియదండి, ఎప్పుడు ఇస్తాడు ఎనస్తీసో తెలీదు, కోసి అవతల పారేస్తాడు. నేను మీకు చెప్పే సువార్తంతో ఒకటే, ఇన్ని బాధలు పడి కష్టాలు పడి బతికాం కదండి ఇప్పుడు దాకా, మిగిలిన కాలం అనండి ఎంతో ఎవడికి తెలుసు. జాగ్రత్తగా లాగెత్తే బండి పోలా, ఇంకా పనికి మళ్ళీ కక్కుర్తి పనులు ఎందుకు వచ్చిన పనులు, ఇంకా తిండి మీద మనుషులు పొగడాలి, గుర్తించాలి, గౌరవించాలి. కోట్ల కోట్ల పరిశుద్ధుల ముందు నుంచి నీ పేరు పెట్టి పిలుస్తాడు, నీకు కొత్త పేరు పెడతాడు. ఆడెవడో ఇచ్చిన బిరుదు ఎందుకురా నాయన, ఆయన మంచి కొత్త పేరు పెట్టి పిలుస్తాడు, తెల్లని వస్త్రం ఇస్తాడు, సింహాసనం ఇస్తాడు, ఒక ఇల్లు నీకు రాసిస్తాడు, నీకు ఒక కిరీటం పెడతాడు. ఓరే బాబో ఇంత ఎదురుగుండా నీకు చూస్తున్నాడు. మళ్ళీ భూమి మీద 1000 ఏళ్ళ పరిపాలన ఎక్కడ ఒక రాష్ట్రం ఇస్తాడు, 4 రాష్ట్రాలు ఇస్తాడు, ఒక దేశమే ఇస్తాడు, అంతు పంతులని ఆశీర్వాదం చూస్తుంటే ఈ పనికి మళ్ళీ కక్కుర్తి పనులు ఎందుకు మధ్యలో. నేను ఒక చోట సమకాలని రాజకీయాల గురించి ఆర్థిక ఇబ్బందుల గురించి మాట్లాడుతున్న వాడు వచ్చి, సార్ మీలాంటి వాళ్ళు రాజకీయాలకు రావాలి సార్. ఓరే నాయన పోయే రక్తం జయం, అదేందండి అని చెప్పాను. అసలు ఇట్లా మాట్లాడేవాడు కావాలా అన్నాడు. అసలు మీరు విన్నారా పాయింట్లు అని అన్నాను. రాసా కూడా అన్నా, మరి నువ్వు మాట్లాడే నుంచి నన్ను ఎందుకు పెట్టావు టార్గెట్. లేదు 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 అసలు మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదు చెప్పి యథార్థంగా అన్నాడు. లేదన్నాను. ఎందుకు లేదన్నాడు. పదవీ కాలం తక్కువ కదా అందుకే లేదన్నాను. అదేంటి అన్నాడు. ఈడ్చుకొడితే 2 ఏళ్ళు 5 ఏళ్ళు అండి, నాకు 1000 సంవత్సరాలు పదవీ కాలం రాబోతుంది. ఇంత అమాయకంగా నేను ఈ చిల్లర నాకెందుకు. మినిమం 1000 ఏళ్ళలో ప్రమాణ స్వీకారం చేసామంటే 1000 కుయ్ అని బొక్కకారు కాదు మందే, మేఘం రక్తం చేయం రాబో యొక్క సంబంధమైన శక్తుల ప్రభావం. ఇక్కడ కళ్ళు మూసుకుంటే మూసిన తలుపులు మూసినటువంటి గదిలోకి వెళ్ళిపోయినట్టు పునరుద్ధాన దేహం కనుక, ఆత్మదేహం కనుక, మహిమ దేహం కనుక, రే జఫన్యా రారా నీతో పనుందని యేసుప్రభుకి ఆకెత్తే రెప్పపాట్లు ఎరిసినములు ఉంటా గొర్రెల పనుల నుంచి. రెప్పపాటే ప్రభా టికెట్ బుక్ అవ్వలేదు చూస్తాను ప్రభా. మహిమ దేహం దీనికి టికెట్ ఎందుకు. ఏ క్లాసులు 1000 ఏళ్ళ పరిపాలన దగ్గర పెట్టుకొని మళ్ళీ కక్కుర్తి పనులు ఎందుకురా. దాని కొరకు నియమించబడి ఉన్నారు అధికారులు, దేవుని సేవకులు, నాయకుల కోసం ప్రార్థన చేద్దాం. మంచోడు అనిపిస్తే ఓట్లు గుద్దిపారేద్దాం, వేసి రక్తమే చేయం, మన పక్తి మనం చేసుకుందాం. సగానికి సగం సైలెంట్గా ఉన్నారు, కారణం ఏంట్రా, ఏమైనా ఉద్దేశం ఉందా.
మనుజాశల చొప్పున నడుచుకొనదు. ఆమేన్. రాజీ పడొద్దు అక్కడ. నా పాయింట్, ఇంతకాలం బాధల పడి లాక్కొచ్చి కొంచెం మిగిలిన కాలం లాగేమో నీకు తిరగలేదు. ఇంకా మనుజాశల చొప్పున కాకుండా దేవుని ఇష్టానుసారంగా. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకసారి మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 15, 16, 17, 3 చదివి పెట్టినాను. అయిపోయింది టైము. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. గట్టిగా ఆమేనండి. హల్లెలూయా. నీకు ఆర్థిక శక్తి లేదా, శారీరక శక్తి లేదా, రాజకీయ శక్తి లేదా, శక్తి కలిగిన బలం ఏమి నీ వెనకాల లేదా, అయినా పర్లా, నువ్వే శక్తివంతుడివి అంటలేదు మీరు గట్టిగా. వీక్గా మాట్లాడ బాగుంటారు నాయన. నీకు ఆర్థిక శక్తి లేకపోయినా, అండ అంగ భర్తం ఏమి లేకపోయినా నువ్వే పవర్ఫుల్ అంటున్నాను నేను. ఎలాగో చెప్తాను. పవర్ఫుల్. శాంసన్ చచ్చిపోయాడు, డేవిడ్ చచ్చిపోయాడు, యోవాబు చచ్చిపోయాడు, బెనాయా చచ్చిపోయాడు, అసలు బేబత్తులు చచ్చిపోయారు. అందరు వెళ్ళిపోయారు. భూమి మట్టికి అలాగే ఉంది. వాళ్ళు గొప్ప, భూమి గొప్ప. వాళ్ళు పోయారు, భూమి ఇంకా ఉంది. అలాంటి వాళ్ళు ఎందరో పోయారు, భూమి ఇంకా ఉంది. పర్వతాలు, కొండలు ఇంకా అలాగే ఉన్నాయి. యేసయ్య అన్నాడు, మహామహులు పోయారు కానీ భూమి అడ్డగా ఉందిగా. రేపటి రోజున ఈ భూమి కూడా పోతుందంట, కానీ దేవుని చిత్తము చేయవాడు మాత్రం నిలబడి ఉంటాడంట. కొడితే మళ్ళీ మంచిగా. హల్లెలూయా. ఈ భూమి కన్నా ఎవడరా పవర్ఫుల్? ఈ పర్వతాల కన్నా పవర్ఫుల్ ఎవడో? రాజుల నవనక్కల సమ్రాట్టులు కూడా పోయారు. ఈ పర్వతం అలాగే ఉన్నది కదా, అది కూడా పోయింది. రేపొద్దున భూమే ఉండదు అని మీదకి వచ్చేస్తుందే సముద్రం, అది కూడా ఉండదు. కానీ దేవుని చిత్తము చొప్పున చేయవాడు నిరంతరం అంట, ఒకరోజు కాదు. భూమి దాని ఆశలు గతించిపోయే లిస్టులో ఉన్న కీలకమైన వ్యవహారం ఆశలు అనండి. గతించిపోయే ఆశలతో పడితే అటే పోతావు. నాకు వద్దని నిలబడితే భూమి పోయినా పర్వతాల పేరు నువ్వు నిలబడతావు. ఆశలు గతించిపోయాయి. పేతురు 2:11 చదువు. పేతురు 2:11. ఒకనాటి సుఖానుభవము సంతోషమని ఎంచుకుందురు. దేవదూతలు వారికంటే మరి అధికమైన బలమును శక్తియు గలవారైనను ప్రభు ఎదుట వారిని దూషించి వారి మీద నేరము మోప వెరతురు. వారైతే పట్టబడి చంపబడుటకే స్వభావ సిద్ధముగా పుట్టిన వివేక శూన్యములకు మృగముల వలె ఉండి తమకు తెలియని విషయములను గూర్చి దూషించుచు తమ దుష్ప్రవర్తనకు ప్రతిఫలముగా. ఎన్నో వచ్చినది ఉండరు ఏంద్రు 2:11 అలాగే ఎందుకు ఉంటుంది? ఓహో, మన్నించుడి. 1 పేతురు 2:11. ప్రియులారా, అంతే. మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక అదే ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి. ఆగండి. ఈ ఆశలు ఏం చేస్తాయి అంట? ఓ మూలన పడి ఉంటాయా? రిజర్వ్డ్ బెంచ్లో ఉంటాయా? ప్యానం బాగుల మీద వేడి చేసుకుని తింటే ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూరకున్నాం. అది కుదరకుండదంట. ఆత్మకి విరోధంగా పోరాడుతూనే ఉంటుంది. నీ ఆత్మకి ఈ తలకాయ నొప్పి అవసరమా? అది నీకు విరోధంగా పోరాడుతాను, దాన్ని ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నావు? అది నీకు సపోర్ట్ చేయదు, అది నిన్ను ఎంకరేజ్ చేయదు, అది నీకు ఉపయోగపడదు. నీ మార్కులు తగ్గించడానికి, నిన్ను దేవుని ఎదురు దోషిగా నిలబడటానికి నీకు విరోధంగా పోరాడే ఒక పాపిష్టి ఆశ
దాన్ని ఎందుకు ఎంటర్టైన్ చేస్తారా ఇందాక నుంచి నువ్వు అసలు? దానివల్ల నీకు లాసు, నష్టం. ఆశలు పోరాడుతున్నాయి. ఇందాక చదువుకున్న వాక్యంలో ఆశలు గతించిపోయేవి. ఏంటి ఆశలు? శరీరాశలు, నేత్రాశలు, జీవపడం, ఈ బ్యాచ్ మొత్తం లయమైపోయాయి, నాశనమైపోయాయి. పేతురు 4:4 అంటాడు కదా, అది అన్యజనుల ఇష్టం అంటాడు. అది అన్యజనుల ఇష్టం అంట, దేవుని ఇష్టం కాదు. ఏంటి? పోకిరి చేష్టలు, అల్లరితుకునే ఆటపాటలు, మద్యపానము, త్రాగుబోతుల విందులు, ఇవన్నీ కూడా అన్యజనుల ఇష్టం అంట. నువ్వు దేవుని ఇష్టం చేయాలా, అన్యజనుల ఇష్టం చేయాలా? దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం తేటగా నీతో మాట్లాడుతున్న ఒక సత్యం అర్థం చేసుకునే ప్రయత్నం చేయి. వాటిని అనుసరించకుండా ఏం చేయాలట? ఏమండి? ప్రభు వాక్యం నీతో మాట్లాడుతున్న ఒక అద్భుతమైన సత్యం. దానికి ఏం చేయొద్దు? మనుజాశల చొప్పున నడుచుకోనకుండా దేవుని ఇష్టానుసారంగా మన కొరకు సిద్ధపరచబడిన స్వాస్థ్యం చాలా గొప్పదే. దాని ఎదుటి అసలు లెక్కలో కాదు. అసలు ఇది పట్టించుకోక్కర్లేదు నువ్వు అసలు. అందుచేత దేవుని సేవకునిగా నీకు నేను చేస్తున్న మనవిది. గతించిన కాలం అన్యజనుల ఇష్టం నిర్వచనాలు సరిపోయింది, శరీరాశలు సరిపోయినాయి, మనుజాశలు సరిపోయినాయి. ఇక మిగిలిన కాలమైన దేవుని ఇష్టానుసారంగా జీవించడానికి తీర్మానం చేసుకుందాం. ఎంతమంది నిజంగా సీరియస్గా ఆశపడతారు? ప్రభు నీకు సపోర్ట్ చేస్తాడు. పరలోకం నీకు సపోర్ట్గా ఉంటుంది. నుంచి పరిశుద్ధుల చేతులు నీ పక్షంగా ఎత్తబడతాయి. దేవదూతల పరిచర్యను నియమించబడుతుంది. ఎక్కేవాడు పరలోకానికి ఎక్కుతుంటే దేవుని బిడ్డలారు ఎక్కి దిగే దూతలు ఉన్నారు. ఎక్కడ పడిపోయినా పట్టుకోవడానికి, ఎక్కడ వీకైనా పట్టుకోవడానికి నిత్యం ఎదురు కనబడుతుంది. దేవుని నిన్ను బలపరిచి ఉన్నత మహిమకు నడిపించునుగాక.